వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. టాక్సిక్ యష్ కథానాయకుడిగా గీతూ మోహన్ దాస్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా. జూన్ 4వ తేదీ ఈ సినిమా విడుదలవుతుందని చెప్పేసి అధికారికంగా నిర్మాతలు ప్రకటించారు. నిజానికి అది అప్పటికే ఒకసారి పోస్ట్ పోన్ అయింది. మార్చి 19వ తేదీ ఉగాది సందర్భంగా రావాల్సినటువంటి సినిమా అది. కానీ ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ సినిమాని జూన్ 4వ తేదీకి పోస్ట్ పోన్ చేస్తున్నామని చెప్పి అధికారికంగా ప్రకటించారు. మరి ఇంకా దానికి సమయం ఉంది, మధ్యలో మే నెల మొత్తం ఉంది. ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ ఇప్పుడు ఒక ప్రకటన వచ్చింది. స్వయంగా కథానాయకుడు యష్ ఆ ప్రకటన చేశాడు. ఈ సినిమాని జూన్ 4వ తేదీ నుంచి వాయిదా వేస్తున్నామని ఆయన ప్రకటించాడు. ఎందుకని మళ్ళీ వాయిదా వేస్తున్నారు, ఆ వివరాలు దానికి సంబంధించి ఎందుకు వేస్తున్నామో యషే చెప్పాడు. ఒకసారి చూద్దాం తనేమంటాడు. ఇది యష్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ నుంచి వచ్చినటువంటి పోస్ట్. ఒక సుదీర్ఘమైనటువంటి నోట్ని తను షేర్ చేసుకున్నాడు. ఒక్కసారి చూస్తే ఇంగ్లీష్ లో పెట్టినటువంటి పోస్ట్ ఇది. దేర్ ఆర్ ఫిలిమ్స్ వి మేక్ అండ్ దెన్ దేర్ ఆర్ ఫిలిమ్స్ దట్ రిమైండ్ అస్ వై వి ఫెల్ ఇన్ లవ్ విత్ సినిమా. సినిమాలు తయారవుతా ఉంటాయి, కానీ వాటిలో కొన్ని సినిమాలు ఉంటాయి, అవి సినిమాతో మనం ఎందుకు ప్రేమలో పడతామో అవి గుర్తు చేస్తూ ఉంటాయి ఆ సినిమాలు. టాక్సిక్ హ్యాస్ బీన్ వన్ సచ్ జర్నీ. సో అలా గుర్తు చేసే రకానికి సంబంధించినటువంటి సినిమా టాక్సిక్ అనేది అలాంటి ఒక ప్రయాణం అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ప్రెజెంటింగ్ అవర్ ఫిల్మ్ ఎట్ సినిమా కాన్ అండ్ విట్నెసింగ్ ద ఓవర్వెల్మింగ్ గ్లోబల్ రెస్పాన్స్ రీఅఫర్మ్డ్ వాట్ వీ హ్యావ్ ఆల్వేస్ బిలీవ్డ్ దట్ దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ టు రీచ్ ఇట్స్ ఫుల్లెస్ట్ పొటెన్షియల్ వరల్డ్ వైడ్. సో రీసెంట్ గా మెక్సికోలో కామిక్ కాన్ ఎక్స్పో జరిగిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అందులో వారణాసి గురించి కూడా 3 వీడియోలు అక్కడ ప్రజెంట్ చేశాడు ఎస్ఎస్ కార్తికేయన్ కూడా చెప్పుకున్నాం. అదే ఈవెంట్ లో టాక్సిక్ కూడా దానికి సంబంధించినటువంటి ప్రమోషన్ కూడా జరిగింది. సో దాని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు యష్. అక్కడ ప్రదర్శించినప్పుడు అంటే దానికి సంబంధించినటువంటి ఆ వీడియో గ్లింప్సెస్ ని ప్రదర్శించినప్పుడు వచ్చినటువంటి రెస్పాన్స్, ఓవర్వెల్మింగ్ గ్లోబల్ రెస్పాన్స్, అంటే ఊహించిన దానికంటే ఎక్కువగా చాలా గొప్ప రెస్పాన్స్ వచ్చింది. సో దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా దాన్ని పూర్తి స్థాయి పొటెన్షియల్ ని చూపించదగ్గ సినిమా అని చెప్పేసి మరోసారి మాకు కూడా తెలిసింది అని చెప్తున్నాడు. టాక్సిక్ ఈజ్ కంప్లీట్ అండ్ వీఆర్ కరెంట్లీ అలైనింగ్ గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ పార్ట్నర్షిప్స్. సో టాక్సిక్ సినిమా అంతా కూడా దానికి సంబంధించిన పనులన్నీ కూడా పూర్తయిపోయాయి, ఏమి పెండింగ్ లో ఏమీ లేవని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. సో కాబట్టి ఇప్పుడు గ్లోబల్ డిస్ట్రిబ్యూషన్ పార్ట్నర్షిప్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థని, అలాగే ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమాతో భాగస్వాములయ్యే వాళ్ళ కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నామని చెప్తూ ఉన్నారు. అంటే మరింత ఎక్కువగా ఇప్పుడు ఏదైతే చేశారో దానికి మించి మరింత ఎక్కువగా విస్తరించడం కోసం గ్లోబల్ లెవెల్లో మరింత మంది డిస్ట్రిబ్యూటర్లతోటి పార్ట్నర్షిప్లతో భాగస్వాముల కోసం వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఇన్ లైట్ ఆఫ్ దిస్ వీ హ్యావ్ డిసైడెడ్ రీకాలిబ్రేట్ అవర్ రిలీజ్ టైమ్ లైన్. సో ఈ నేపథ్యంలో మేము ఈ సినిమా విడుదలని మళ్ళీ ఇంకొకసారి పునరాలోచిస్తున్నాము, రిలీజ్ టైమ్ లైన్ అని చెప్తున్నాడు. వైల్ వీ విల్ నాట్ బి రిలీజింగ్ ఆన్ June 4 యాజ్ అనౌన్స్డ్ ఎర్లియర్, వీ విల్ బి రిలీజింగ్ ఎట్ ఎ లేటర్ గ్లోబల్లీ అలైన్ డేట్. సో జూన్ 4వ తేదీ మేము ఈ సినిమాని విడుదల ఇదివరకు అనౌన్స్ చేసినట్టుగా జూన్ 4వ తేదీ ఈ సినిమాని మేము విడుదల చేయట్లేదు. ఆ తర్వాత అంటే గ్లోబల్ లెవెల్లో కరెక్ట్గా అనుకున్నటువంటి డేట్కి ఈ సినిమాని ఆ తర్వాత రిలీజ్ చేస్తాం. టాక్సిక్ విల్ కమ్ టు థియేటర్స్ అక్రాస్ ద వరల్డ్ సూన్. సో ఆ తర్వాత త్వరలో మళ్ళీ ఇక్కడ ఏం చదువుతుందంటే మళ్ళీ త్వరలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో ఈ సినిమా విడుదలవుతుంది అని చెప్తున్నాడు. ఎట్ ఎ టైమ్ వెన్ ఇండియన్ సినిమా ఈజ్ ఫైండింగ్ ఇట్స్ వాయిస్ అండ్ స్టెప్పింగ్ ఆన్ టు ద గ్లోబల్ స్టేజ్ విత్ సచ్ ప్రామిస్, ఈచ్ ఆఫ్ us has a responsibility to raise the bar
సో భారతీయ సినిమా ఇవాళ గ్లోబల్ లెవెల్లో తన వాయిస్ని వినిపిస్తూ ఉంది. అలాగే చాలా బలమైనటువంటి కంటెంట్ని ఇస్తామనేటువంటి ప్రామిస్ని చేస్తూ ఉంది. కాబట్టి సో దాన్ని మరింతగా గ్లోబల్ లెవెల్లో భారతీయ సినిమాని వినిపించేటువంటి బాధ్యత ప్రతి అందరి మీద ఉంది అని చెప్తున్నాడు. యాజ్ అన్ యాక్టర్, ప్రొడ్యూసర్, ఐ సీ దిస్ మూమెంట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు డూ మై పార్ట్ ఫర్ ద ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ ఫర్ all of us by taking the time to ensure our film reaches the world with the impact it is meant to have. సో ఒక నటుడుగా, ఒక నిర్మాతగా సో ఇది నాకు లభించినటువంటి ఒక ఆపర్చునిటీ అంటున్నాడు. సో కాబట్టి నా వంతు నేను నా సినిమాని ఆ గ్లోబల్ లెవెల్లో రీచ్ చేయడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పేసి చెప్తున్నాడు. దో ఎవ్రీ స్టెప్ అండ్ ఎవ్రీ చేంజ్ యువర్ సపోర్ట్ హ్యాజ్ స్టేడ్ విత్ మీ అండ్ ఐ క్యారీ ఇట్ విత్ డీప్ గ్రాటిట్యూడ్. నేను వేసేటువంటి ప్రతి అడుగులో కూడా, ప్రతి మార్పులో కూడా సో మీ సపోర్ట్ అనేది నాతో ఉంటూ వచ్చింది. సో నేను దాన్ని చాలా గ్రాటిట్యూడ్ తోటి, చాలా గౌరవంతో, కృతజ్ఞతతోటి నేను దాన్ని క్యారీ చేస్తున్నానని చెప్పి చెప్తున్నాడు. సమ్ స్టోరీస్ ఆస్క్ ఫర్ పేషెన్స్. కొన్ని కథలు అవి ఓర్పుని కోరతాయంట, ఓపికతో ఉండాలని కోరతాయంట. సమ్ జర్నీస్ డిమాండ్ ఇట్. కొన్ని ప్రయాణాలు వాటిని డిమాండ్ చేస్తాయంట. వీ ప్రామిస్ టు గివ్ యూ ఎ ఫిలిం టు ఎంజాయ్ అండ్ సెలబ్రేట్, ఎ ఫిలిం దట్ విల్ స్టాండ్ యాజ్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ఇండియన్ సినిమా. భారతీయ సినిమా గర్వించదగ్గ మూమెంట్గా టాక్సిక్ అనేది ఉంటుంది అని చెప్పేసి నేను మీ అందరికీ ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పేసి యష్ చెప్తున్నాడు. సో అంటే ఈ సినిమా జూన్ 4వ తేదీ విడుదల కావట్లేదు, ఆ తర్వాత విడుదలవుతుంది. కారణం ఏంటంటే దీన్ని మరింత ఎక్కువగా ఇప్పుడు ఏదైతే గ్లోబల్ లెవెల్లో ఈ సినిమాని రిలీజ్ చేయాలని చెప్పేసి మేము ప్లాన్ చేసుకున్నామో దానికంటే కూడా ఇంకా మరింత ఎక్కువ విస్తృతంగా ఈ సినిమాని గ్లోబల్ లెవెల్లో రిలీజ్ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసుకుంటున్నాం. అంత పొటెన్షియాలిటీ మా సినిమాకు ఉంది టాక్సిక్కి. అందు గురించి మరింత మంది భాగస్వాముల కోసం, మరింత మంది డిస్ట్రిబ్యూటర్ల కోసం మేము ప్రయత్నాలు చేస్తున్నాం. సో అవన్నీ సెట్ అయిన తర్వాత మరొక డేట్కి ఈ సినిమాని విడుదల చేస్తాం. ఇది టాక్సిక్ అనేది భారతీయ సినిమా, గర్వించదగ్గ సినిమా అని చెప్పేసి ఆయన ఈ మొత్తం తన నోట్లో తెలియజేశాడు. సో అది టాక్సిక్ సంబంధించి, అంటే జూన్ 4వ తేదీ అయినా సరే ఈ టాక్సిక్ విడుదలవుతుందా లేదా అని చాలా మంది ఇప్పటికే సందేహాలు వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ దాన్ని ఖరారు చేసేసాడు యష్. ఇది జూన్ 4వ తేదీ విడుదలవ్వట్లేదు, ఫర్దర్ మరొక డేట్లో విడుదలవుతుంది అని చెప్పేసి తెలియజేశాడు. అయితే మరి కేవిఎన్ ప్రొడక్షన్స్ గురించి మాత్రం ఇప్పుడు రకరకాలైనటువంటి ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రిలీజ్ డేటు మళ్ళీ పోస్ట్ పోన్ అవటం వెనక కూడా ఆశించిన రీతిలో టాక్సిక్కి ఆ ఎంక్వైరీస్ రాలేదు. వాళ్ళు ఏదైతే అనుకున్నారో డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి కానివ్వండి, ఈవెన్ ఓటీటీ కూడా, ఓటీటీ వీళ్ళు చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. 300 కోట్ల రూపాయల దాకా దీన్ని ఓటీటీకి అమ్మాలని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు, డిజిటల్ రైట్స్. బట్ అక్కడ చూస్తే 100 కోట్ల కంటే కూడా ఎవరు కోట్ చేయకపోవటం. సో దీంతో కేవిఎన్ ప్రొడక్షన్స్ టాక్సిక్ విషయంలో కూడా తప్పటడుగులు వేసింది. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన రీతిలో అక్కడ బిజినెస్ జరగలేదు అనేటువంటి ఒక వాదన ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఈ సినిమా పోస్ట్ పోన్మెంట్ అనేది జరిగింది అని చెప్తున్నారు. ఎందుకంటే కేవలం కేవిఎన్ ప్రొడక్షన్స్ మాత్రమే కాదు, యష్కి సంబంధించినటువంటి నిర్మాణ సంస్థ కూడా ఇందులో ఒక భాగస్వామిగా ఉంది. అంటే తను కేవలం రెమ్యూనరేషన్ పద్ధతిలో మోడ్లో కాకుండా, ఆ మోడల్లో కాకుండా షేరింగ్ మోడల్లో, ప్రాఫిట్ షేరింగ్ మోడల్లో ఈ సినిమాకి వర్క్ చేసినట్టుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి తనకు కూడా ఎక్కువ డబ్బులు రావాలంటే ఇది ఎక్కువగా బిజినెస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో అందులో భాగంగానే మరొకసారి ఈ సినిమా విడుదల వాయిదా పడింది అనేటువంటి వాదన ఒకవైపు వినిపిస్తుంది. మరి చూద్దాం, అతి త్వరలోనే టాక్సీకి సంబంధించినటువంటి మరొక కొత్త డేటు వస్తుంది అని చెప్పేసి ఏదైతే అనుకుంటున్నారో మరి అది ఎప్పుడు ఉంటుంది ఏంటి. ఇప్పటికే చాలా మంది మరి అసలు జూన్లో రిలీజ్ అవుతుంది, ఎందుకంటే ఫస్ట్ వీక్ అని చెప్పేసి అన్నారు. మరి కనీసం లాస్ట్ వీక్లో అయినా సరే ఈ సినిమా రిలీజ్ అవుతుందా అనేటువంటి
అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు చూస్తేనేమో పెద్ద ఆల్రెడీ జూన్ 25వ తేదీని లాక్ చేసేసింది. మరి అయితే జూన్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు లేవు అని ఏది టాక్సీ గురించి. సో మరి అది ఎంతవరకు నిజమవుతుంది ఏంటి, లెట్ us వెయిట్ అండ్ సీ.